మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, లేదు ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం గవర్నమెంట్ చెప్తున్న లెక్కలకు సంబంధించి, లేదు గత గవర్నమెంట్లో జరిగినటువంటి వచ్చినటువంటి కంపెనీలకు సంబంధించి కావచ్చు, కేంద్రం ఇస్తున్నటువంటి లెక్కలకు సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు సార్ అసలు? మనకి ఎప్పుడైనా సరే కొన్ని ప్రామాణికాలు ఉంటాయండి సార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లు, కాగ్ రిపోర్ట్లు, నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ ఒక కంపారిటివ్ ఇయర్స్, ఒక టెన్యూర్ ఆఫ్ 5 yearsలో కంపారిటివ్ లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి కంపారిజన్స్ సార్. ఇవన్నీ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఎప్పటికప్పుడు స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తుంటాయి. సార్, ఆ స్టాటిస్టిక్స్ ఎవరికైనా తెలిసి మాట్లాడితే మనం వాటి గురించి ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతాం. తర్వాత ఎవడైనా అంటాడు ఇన్ని చేసినోడు ఎందుకు ఓడిపోయాడు 11 వచ్చాయా అంటే, మరి ఇన్ని చేసేస్తామని చెప్పి మీరు నిలబడిపోయి ఉద్ధరిస్తే ఫస్ట్ 2 years మీకు ఇనీషియల్ హేకప్ ఇయర్స్ అనుకుందాం పోనీ సార్. మీరు ఉద్ధరించింది ఏంటో చూసి 23 ఇచ్చారు కదా మీకు. వీళ్ళు చేసింది ఏంటో తెలిసి 11 ఇచ్చారంటే ప్రజలకు ఏం కోరుకుంటారో చాలా ఆలోచించారు. తమిళనాడు తరహా రాజకీయం కోరుకుంటున్నారు, ప్రాస్పెక్టివ్ గ్రోత్ ఆఫ్ స్టేట్ చూపిస్తారు, పరిగెడతారని. సార్, ఈసారి మీకు అధికారం ఎందుకు ఇచ్చారంటే ఏలంపాట్లో ప్రజలు మిమ్మల్ని ఎక్కువ వాడుకున్నారు. ఇది నవరత్నాల పథకాలకి ధీటుగా పెన్షన్ 3,000 అంటే 1,000 రూపాయలు ఎంత కష్టపడి పెంచాడో జగన్మోహన్ రెడ్డి తెలుసు. సార్, ముఖ్యమంత్రి చైర్కి ఒక కష్టం తెలుసు. ఆ కష్టాన్ని ప్రజలకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇన్సెంటివ్ మోడ్లో 250 పెంచాడు. మీది మార్గదర్శి చిట్ ఫండ్ బ్యాచ్ కాబట్టి 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి 4,000 ఇస్తామని వచ్చారు. తర్వాత గుడ్లు తేలేశారు, ప్రజలేమో కాళ్ళు తేలేశారు పైకి. ఇది మీ పరిస్థితి. ఇంటికి కూడా 15,000 ఇవ్వడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుసు. మీరు ఏం కాకుండా వచ్చిన వాళ్ళందరికీ నీకు 15,000 మా రామానాయుడు గారు ఏలంపాట్లో ప్రజలు మిమ్మల్ని వాడుకున్నారు. ఇప్పుడు అసలు విషయాలు మాట్లాడతాం. మిమ్మల్ని ప్రతిసారి ట్యాగ్ లైన్ చేసేది ఏంటి? గుడ్ గవర్నెన్స్, ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేషన్, అసలు ఎక్సలెంట్ లా అండ్ ఆర్డర్, ఎక్సలెంట్ అని ప్రతిదానికి మా రామానాయుడు గారికి చెప్తే ఎక్సలెంట్ గుడ్ గవర్నెన్స్, ఎక్సలెంట్ అని 10 సార్లు చెప్తారు ఆయన. మనకంత స్టాండర్డ్ లేదు. సో ఇక్కడ మీరు అవన్నీ చూస్తే ఈ 11 నెలల్లో రైతులు ఆత్మహత్యలు కనీసం ఇవాళ మా మిత్రుడు మంచి ఆర్టికల్ రాశాడు. చెప్పులకి రేట్ ఉంటుంది, ఫిక్స్డ్ రేటు. మనం ఏం చేద్దామని నాకు రేటు ఉంటుంది, కొనవచ్చు. ఆఖరికి మనం తాగి మద్యం కూడా ప్రింటర్ చేసి ఉంటుంది రేటు. కానీ అన్నదాతకి మాత్రం కనీస గిట్టుబాటు ధర ఇవ్వడానికి మాత్రం వీళ్ళకి ఓపిక ఉండదు. ఏమి ఇవ్వాలో కూడా తెలియట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా ఇప్పటికి ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీరే వేలంపాట పాడారు కదా 20,000 ఇస్తామని, ఏమైందో ఇప్పటికి తెలియదు. ఖరీఫ్ రబీ సీజన్లు అయిపోయి రైతులు కాళ్ళు తేలెట్టి కూర్చుని ఉన్నారు పాపం, కష్టాలు భరించలేక. కరువుకు బ్రాండ్ అంబాసిడర్ మీరు అయితే వర్షాలు, లేదా వర్షాలు లేకపోవడం, పంట పడిన తర్వాత వర్షం పడి అకాల నష్టం రైతులకి, గిట్టుబాటు ధర లేక వడ్లు అమ్మేవాళ్ళు, పశుధాన్యాలు అమ్మేవాళ్ళు, పప్పు ధాన్యాలు అమ్మేవాళ్ళు, ఆఖరికి టొబాకో రైతులతో సైతం అందరూ గుడ్లు తేలేసి బయట కూర్చుంటున్నారు. ఇది ఒక ఎత్తి. అయితే మీకు పారిశ్రామిక వృద్ధిలో నేను 1,00,000 సార్లు చెప్పా, ఇప్పటికి 1,00,000 సార్లు చెప్తున్నా, మళ్ళీ చెప్తా కావాలంటే. మీరు 2 రాష్ట్రాలు 2 ప్రభుత్వాలు ఈ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మొదటి ప్రభుత్వం మీది, రెండో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది, ఓవరాల్గా 33,50,000 కోట్లు ఒప్పందాలు చేసుకున్నారు. దాంట్లో ఏమైనా గ్రౌండ్ అవుతాయని చూస్తే ఓవరాల్గా ఇప్పటికీ దగ్గర మీ ఆయనలో 39,640 కోట్లు, ఆయన ఆయనలో 1,05,000 కోట్లు, ఓవరాల్గా 150 కోట్లు కూడా దాటలేదు, 150,000 కోట్లు కూడా దాటలేదు. ఇవన్నీ దగ్గర మీ ఫిగర్లు పెట్టుకుని మాట్లాడదాం. ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ చేశారు ఇవన్నీ మాడితే మీ ఆయనలో క్రిస్టల్ క్లియర్గా 39,680 కోట్లకి 36,770 ఉద్యోగాలు వచ్చాయి, ప్రైవేట్ ఉద్యోగాలు. 3,50,000 ఎంఎస్ఎంఈ యూనిట్ల త్రూగా ఉద్యోగ కల్పన జరిగింది. ఇది నేను 1,00,000 సార్లు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. 19,50,000 మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయి ఎంఎస్ఎంఈ. ఆ డేటా ఒకసారి ఇస్తాను, వెనకాల స్క్రోల్ చేయండి, చదువుతాను కూడా. ఇప్పుడు పారిశ్రామిక రంగంలో అంటే సాఫ్ట్వేర్ రంగం కానీ, లేదంటే ఐటీలో ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ, ఇవి 1,05,000 కోట్లు, 1,500 కోట్లు పెట్టుబడులు వస్తే 3,59,000 మందికి ఉపాధి కల్పించబడింది. నిన్న మీరు క్యాబినెట్ నిర్ణయంలో మా చెడ్డ బాగా చెప్పారు, ఏది ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఇది అది అని. చిన్న లాజిక్ మాట్లాడదాం. 36,000 కోట్లకి ఎంతకు అనుమతులు ఇచ్చారు సార్. అవి ఏమిటో ఎతికితే డైకినేసీలు, దక్షిణాదిలో అత్యధిక ఉత్పత్తి చేసే డైకినేసీస్ జగన్మోహన్ రెడ్డిలో వచ్చి దాని ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ వీళ్ళకి రేట్లు వేసేసుకుంటున్నారు యాజ్ ఇఫ్ అన్నట్టు. నెక్స్ట్ యకోమా టైర్లు జపాన్ వాళ్ళు తీసుకొచ్చారు, ఏసీసీ టైర్లతో పాటు అది కూడా ఎక్స్పాన్షనే. అలా ప్రతిదీ ఎక్స్పాన్షనే 36,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేసామని చెప్తున్నారు. ఎంతవరకు సమంజసం ఒకసారి వాళ్ళకే చెప్తాం. ఇప్పుడు
నేను ఇందాక చెప్పిన డేటా ప్రకారం ఓ లెక్క ఉంది ఇక్కడ. సార్ గత ప్రభుత్వంలో అంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా 10 ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, 4 పోర్ట్లు, ఎంత వాణిజ్యం అవుతుందో. 17 మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీ గ్రౌండ్ అయ్యి మిగిలినవి మీకు చేత కట్టలేదు, గాలికి వదిలేశారు. సార్ ఇక్కడ మీకు ఇందాక నుంచి నేను కంపారిజన్ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇన్ఫోసిస్ త్రూగా 750 ఉద్యోగాలు వచ్చాయి, రిక్రూట్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. విప్రో త్రూగా 1000 ఉద్యోగాలు వచ్చాయి, రిక్రూట్మెంట్ అండర్ ప్రోగ్రెస్. ఇప్పుడు మీకు యునైటెడ్ ఇది ఎలక్ట్రానిక్స్ రంగంకు చెప్తుంటే ఇన్ఫోసిస్ ఇవన్నీ పాతవి. ఓకే. లేటెస్ట్ చెప్పాలంటే ఇవన్నీ ఆపరేషన్లో ఉన్నవి. నేను కొన్ని కంపెనీ పేర్లు చదువుతాను. సార్ యూటీఎన్పిఎల్, ఎన్టీసీపీఎల్, ఫాక్స్లింక్ ఇండియా ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్, సన్నీ ఆప్టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మౌంటెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది వాషింగ్ మెషిన్ది. ఇవి ఇన్వెస్ట్మెంట్లు 50, 30, 320, 136, 130, 100 కోట్లు. ఎంప్లాయ్మెంట్ 1800, 700, 4290, 1208, 1200, 200, 500 మంది. ఇవన్నీ ఆపరేషన్లో ఉన్నాయి. సార్ ఇది మీరు అభివృద్ధి బదులు వినాశనం అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, అసలు ఏమీ రాలేదని చెప్పిన దగ్గరే ఎన్నో వచ్చే చదువుతున్నాం చూడండి. సార్ ఇది కాక అనకాపల్లి దగ్గర లోరస్ ల్యాబ్స్ లిమిటెడ్, ఇంకోటి అనకాపల్లిలో సార్ విగియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రెండు కూడా 750, 450 కోట్లతో 1050, 500, 250 మొత్తంకి ఎంప్లాయ్మెంట్లు క్రియేట్ చేస్తూ ఎలక్ట్రానిక్స్ రంగంలో 86,407 మంది ఎంప్లాయ్మెంట్, 69,196.53 లక్షల కోట్ల పెట్టుబడులు. ఓకే. ఇంకా ఎంఎస్ఎంఈలకు వస్తే ఇందాక నేను చెప్పినట్టు 19,63,487 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి సార్ 27,233.27 కోట్ల పెట్టుబడులు వచ్చి 298.373 అంటే 2,98,373 యూనిట్లు ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చాయి. ఎప్పుడు 19 నుంచి 24 మధ్యలో. ఓకే. 19 నుంచి 20 మధ్యలో 23,036, 20-21 మధ్యలో 38,200, 21 నుంచి 22 47,052, 22-23లో 92,707, 23-24లో 97,378. మీకు కంపేర్ చేయండి 14 నుంచి 19లో ఎంఎస్ఎంఈ యూనిట్ల త్రూగా 3,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగారు. మీరు తెచ్చిన 39,000 పెట్టుబడుల్లో 36,000 ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి. 1,05,000 ఏదైతే పెట్టుబడులు వచ్చాయో దాంట్లో 3,59,614 ఎంప్లాయీలను క్రియేట్ చేయగలిగింది ప్రైవేట్ సెక్టర్ త్రూగా. చెక్ చేసుకోండి కావంటే. ఇది కాక ఐటీ కంపెనీస్ ఎన్ని వచ్చాయంటే WNS గ్లోబల్, పల్సస్, ఇన్వెన్సిస్, సెరియం, ఏషియన్ హెల్త్ కేర్, ఐడియా అనాలిసిస్, ఐమెరిట్, అవేస్టెక్, మోరిక్, ఇలాంటివన్నీ కంపెనీలు మీరు చదువుకుంటే ఇవన్నీ ఆపరేషన్లో ఉన్నాయి. దగ్గర ఎంప్లాయ్మెంట్స్ ఇవన్నిటిలోంచి క్రియేట్ అయింది ఎంత తెలుసా సార్? 6,638, 22,900 మంది. ఇది కాక పోర్ట్స్ హార్బర్ల త్రూగా ఎంత ప్రొడక్షన్ వస్తుంది, దానివల్ల ప్రొడక్షన్ అంటే కాదు ఎంత ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఇవన్నీ మనకు తెలిసిన వాణిజ్యం. ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఈ డేటా అంతా చదువుకుని వెళ్తే తెల్లారిపోద్దండి మనకి. సార్ అన్ని కంపెనీలు వచ్చాయి. ఇండస్ట్రీస్ తీసుకుందాం. సత్యసాయి ఎలక్ట్రానిక్స్, ఇది ఇటు అటు 2 పక్కల గేమ్ ఆడుతుందండి. ఇది కూడా ఆ టైంలో కూడా గొల్లెట్టారు. ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుల్లో ఎన్ని వచ్చాయో ఇవన్నీ డేటా డిస్ప్లే చేయండి సార్. 13 పేజీలు ఉంటుంది. స్లోగా డిస్ప్లే చేయండి, కొంచెం ఎక్స్పాండ్ చేసి. సో వీటి వల్ల నేను చెప్పేది ఏంటంటే 3 లక్షలు జిందాల్ స్టీల్ది కడప దగ్గర జమ్మలమడుగు అండ్ వైజాగ్లో విజయనగరం దగ్గర 2 ఎత్తుకెళ్ళిపోయి మహారాష్ట్రకి దీనికి. కేవలం మన చేతకంతాను కడుపు మంటలతో అభివృద్ధి అంటే నేనే చేసేస్తాను, ఇంకా ఆవిడకి చేత కాదు చేయలేనని పెట్టకథలు చెప్పుకుంటూ నీకు ఈ బట్టి రైళ్ళు ఉన్నారు కదా 3 దిక్కుమాల ఛానల్లో 2 దైద్రగోడి పేపర్లు రాసిన రాతలకి మొన్నేమో మనం గజనీలు అనుకుంటుండు 8 లక్షల చిల్లర పెట్టుబడులు వచ్చాయని చెప్పాడు. నిన్నేమో కుదించి 4 లక్షల చిల్లర రాశాడు. అంటే అబద్ధాలు కంటిన్యూస్గా ఆడుతుంటే ఏమవుతాయంటే నిలకడ ఉండదు దానికి. సార్ నిజం అనుకోండి నెక్కచ్చిగా చెప్పాల్సి వస్తుంది. అబద్ధం ఏముంది రోజుకోటి, నోటికి వచ్చిన మాట వెనక దానికి వచ్చింది మా బాంబు అంటారు కదా. అలా
ఇచ్చికి వెళ్ళిపోతున్నారు, కోడిపెట్టలో దొరుకుతున్నారు. ఏడకక్కడ మొన్నేమో కోస్టల్ కారిడార్ అంతా అసలు పిల్లలు ఆడిపోతున్నాయని వీళ్ళు 33,50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ అగ్రిమెంట్లు చేసుకున్నాడు. ఎవడికో సరదాపడి ఒకసారి వచ్చి ఏంటి సార్ మాకు ఎల్ఐ ఇస్తున్నారు, పవర్ సెక్టర్ ఏమైనా తారీఫ్లు స్లాష్ అయ్యా, మాకు ఇన్సెంటివ్ చేయడం ఇవన్నీ అడుక్కుని వెళ్తాడా వెళ్ళడా? దేనికి అడుగు గుడికూరంగ పళ్ళు తోవడం గొప్పందలు రాస్తాడా? ఓహో పెట్టుబడులు వెల్లువులు తొక్క తోటకూర అంటే లెక్కలు చెప్పండి బాబు అంటే అబ్బదబ్బ చెప్ప ఏముంది, రోజు కొన్ని తీసుకుని అరెస్ట్ చేయడం. ఇది స్కామట 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 ఆ స్కామ్లో దొరికిపోయాడు. ఆ లెక్కర్ స్కామ్ అని చేస్తున్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ చూడండి, సీసీఎల్ రిపోర్ట్లు ఇచ్చి దీని ప్రకారం ఏం జరిగింది అసలు ఏం జరగదని చెప్తుంటే అరెస్టులు చేద్దామని చెప్పి కడుపు మంటలమాట తెల్లారి నుంచి ముసలోని కూర్చోపెట్టి వాళ్ళు ఓజీ కృష్ణారెడ్డిని ఏమో కూర్చోబెట్టి స్నానాలు తినేస్తుంటే దాని అర్థం ఏంటి, వెళ్ళి పి శ్రీనివాస్ గారు పారిపోయాడు, ఇది ముసలోడు దొరికిపోయాడు కాబట్టి స్నానాలు తినేస్తుంటారు కూర్చోపెట్టి. తినుకోండి ఏం కాదు. ఓకే, ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. 3 లక్షల కోట్లు తరలిపోవడం అంటే ఇది హెచ్ఎస్బీసీ తరలిపోయిందంటే సాఫ్ట్వేర్ ఫ్రాంక్లిన్ టెంపుల్లో ప్రాజెక్టులు చేయడానికి వచ్చి వెళ్ళిపోయారు. హెచ్ఎస్బీసీ కాల్ సెంటర్ స్టిపులేటివ్ టైంకి ఇచ్చారు, ఆ స్టిపులేటివ్ టైం అయిన తర్వాత వెళ్ళిపోయాయి. కానీ అబాండాలు మీకు ఎన్డీఏ గవర్నమెంట్ని కన్విన్స్ చేయలేక ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తెచ్చుకోకపోలేకపోతే దానివల్ల కియా మోటార్ కొన్ని యాన్సిలరీ యూనిట్లు తరలిపోతాయి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గోరంట్ల మాధవ పిచ్చోడు వెళ్ళి గాలాబా చేసేస్తే పోయారట. వాళ్ళు చేసింది గాలాబా దేనికి 70% స్థానికత ఇవ్వమంటున్నారు. అది ఏకంగా బోర్డే పెట్టాడు కియా మోటాడు, విల్ నాట్ రిక్రూట్ ఎనీ ఇండియన్స్ అని. సో ఇవన్నీ గమనిస్తూ అవి తరలిపోయినట్టు అబండాలు జగన్మోహన్ రెడ్డి మీద వేసేసారు. ఎందుకంటే ధైర్యం ఉండదు మోడీని అనడానికి వీళ్ళకి. మనం చూసాం కదా, నాగరాజా మొగిడి అనగానే నాగరాజా అని బోర్లు పడుకుంటూ తిరిగారు. ఎంటైర్ కాందానంతో ఉప్మా తిన్నట్టు స్టేజ్ మీద కూర్చోపెట్టడం పాపం బోర్ తీశారు. గతంలో మాట్లాడేవన్నీ ఇలాగ గూగుల్ ఇలా నొక్కితే ఇలాగ వస్తున్నాయి. అందులో చిన్నపిల్లలు లోకేష్ అయితే అబ్బాబ్బాబ్బాబ్బా ఏం చెప్పిద్దరు. గతంలో జగన్మోహన్ రెడ్డికి పేరెట్టేశారు ఏమని, కల్వకుంట్ల జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ అట. మరి ఇప్పుడు మీకేటి పెట్టాలి? ఇక్కడ మరి రేవంత్ రెడ్డి అన్న పేరు యనుమల, అలాగే కొణిదెల పవన్ కుమార్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముద్దులు తనేడు లోకేష్ గారికి పిలుచుకోవాలి వాళ్ళ నుంచి మేము ఆ నాగరాజు భజనకి చూసి. సో ఇవన్నీ చూస్తూ గమనిస్తూనే ఉన్నారు, ప్రజలు గమనిస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. వీళ్ళేమి పట్టించుకోకుండా ఏడ్రా అభివృద్ధి అంటే నేను చూడు హత్య చేసిన వాడి దగ్గరికి వెళ్ళగానే ఫుల్ అని గొడవ పెట్టారు, గెరవ చేశారు. చెప్పాలంటే రెండోసారి, మొదటిసారి కాలర్ పట్టుకోమని తీసుకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాం కదా, మరి ఆర్థిక ఇచ్చేస్తాం పెన్షన్లు, మిగిలినవన్నీ కూడా ఇచ్చేస్తాం అనుకుని వచ్చింది. మరి స్టేజ్కి మైక్ కట్టగానే అన్నీ ఇచ్చేసాం అయిపోయింది. మంత్రులు కూడా చెప్తున్నారు సార్ దాదాపుగా 60% హామీలు నెరవేర్చామనేసి. దానికి కూడా మీన్స్ బ్రహ్మాండంగా వస్తున్నాయి. తల్లికి వందనం అంటే ఇంటి ముందు వెళ్తే అమ్మా నమస్తే అని పెట్టి వెళ్తున్నారట, అదే తల్లికి వందనం. అన్ని ఆల్కహాలే చెప్పుకుంటారు, మనమేం చెప్పక్కర్లే, ప్రజలే చెప్తారు సమాధానం. ఈ ఏడావిడిలో నాకు హెలికాప్టర్ కావాలి, నా బొడ్డోడికి హెలికాప్టర్ కావాలి. నేను ప్రకాశం జిల్లా, అలా జగన్మోహన్ అయితే అలో లక్ష్మణ ఆడిపోసుకోవచ్చు. ఇల్లుడు ఇది పచ్చల్లోడు అయితే వాళ్ళు అప్పుడు అంజయ్యకి హెలికాప్టర్ కట్టేసారు కాలికి. మరి వీళ్ళకి ఏంటి కట్టేయాలి? రాసి దమ్ము ధైర్యం ఉందా? ప్రతి కలం సామర్థ్యం అంటే దమ్ము తీసి రాయి. అలా అంజయ్ అమాయకం దొరికాడు కాబట్టి రాసేస్తారా హెలికాప్టర్ కట్టేసి కాలికి. మరి ఇప్పుడు ఏంటి కట్టి రాసేస్తారు? 190 కోట్లు ఎంత పెట్టి హెలికాప్టర్ కొంటారు, ఆగస్ట్ డెలివరీ. ఏ క్యాబినెట్ ర్యాంక్ కలిగిన మినిస్టర్కి హెలికాప్టర్ తిప్పేస్తారు? నాకు తెలియక అడుగుతాను చెప్పు. తిప్పేస్తారు మన వాళ్ళు చిన్నపిల్లల్ని. ఓహో నేను ప్రకాశం జిల్లా హెలికాప్టర్ వేసుకెళ్ళిపోయాడు. హైవే మీద ఈడ్చి కొడితే అంత నిర్మాణకున్నాం కదా, 150 కిలోమీటర్లు. గొడవలు చేయించుకోవడానికి హెలికాప్టర్ కావాలా? సరే కానీ నాకు అప్పుడు రామారావు గారు గ్యాప్కి వస్తారు, ఎందుకంటే మాన్ బోర్డు స్థాపించాడు పార్టీ. జీవితంలో పనికొచ్చిన ఇంటర్వ్యూ చేసిన జయప్రకాష్ నారాయణ కూడా మాసేడు బాగా చెప్పిండు దాంట్లో. ఏంటి సార్ కార్ పాడైపోయింది కొనుక్కుందాం అంటే 4 లక్షలు అవుద్దంటే, ఎందుకు మన పరిస్థితి ఏంది, మన రాష్ట్రంకి ఎలా ఉందో పరిస్థితి, దాన్ని బట్టి దాన్ని రిపేర్ చేయించండి నేను తిరగలను అని చెప్పాడు ఆయన. అందుకే మాన్ బోర్డు చరిత్రలో ఉండిపోయాడు ఆయన. మరి ఆ పార్టీ ఆవంసే కదా, వీళ్ళకి 190 కోట్లు అనంటే మనకు చెప్తారు. ఇప్పటికీ వాళ్ళు సఫారీలో తిరుగుతారు సార్ తెలుసా అని తిరుగుతారు. కాన్వాయ్లు హెలికాప్టర్ దిగిన తర్వాతే కదా కాన్వాయ్ ఎక్కేది. సరే ముఖ్యమంత్రి గారికి ఆ చైర్కి రెస్పెక్ట్ అవ్వాలి, దానికి ఖచ్చితంగా హెలికాప్టర్ కావాలి, నో కాంట్రడిక్షన్. ఈ క్యాబినెట్ వాళ్ళకి ఏంటి, అది పైపు విద్యాశాఖ ఐటీ చూస్తాడు అంత ఓటని పరిగెట్టి వెళ్ళిపోయి హోంమంత్రి కంటే పోనీ నిజంగా డిస్క్రిప్షన్స్ ఇచ్చారు, అప్పుడు పరిగెట్టిందంటే అర్థం ఉంది హెలికాప్టర్ ఇచ్చి. సార్ కానీ హెలికాప్టర్లు అయితే కొనుక్కుంటున్నారు, లేదు డిప్యూటీ సీఎం గారు అయితే ఏకంగా ఆయన ఫ్లైటే
కొనుక్కున్నారు అనేటువంటి వార్తలు కూడా గతంలో వచ్చాయి. హెలికాప్టర్ వాడతారు. కానీ ఎక్కడ ఎటువంటి మీటింగ్ దగ్గరికి వచ్చినా సరే రాష్ట్ర వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పటికీ ఇంకా గాడిలో పడినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ దాన్ని కడగటానికే మాకు సంవత్సరం కాలం టైం సరిపోతుంది. ఖజానా ఖాళీగా ఉంది. హామీలు అయితే చాలా ఇచ్చాము, చూస్తే భయం వేస్తుంది. ఇంక ఈ మధ్యకాలంలో కొత్తగా ఎవరు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు దొరకట్లేదు, మనల్ని చూసి అప్పులు ఇవ్వడానికి కూడా ముందుకు రావట్లేదు, అప్పులు కూడా పుట్టట్లేదు అనేటువంటి కామెంట్లు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సరే, అవన్నీ మాట్లాడింది. ఇప్పుడు మా నాన్న ఉన్నారు, మీ నాన్న ఉన్నారు, పండగకాలు బట్టలు కొనివ్వరా? మనకే కదా కొనివ్వరు. తండ్రి కష్టం అలాంటిది. ముఖ్యమంత్రి స్థానం కూడా అదే కదా. కష్టం మేము పడిచేస్తున్నామని మీరే చెప్తుండ్రు, కానీ కష్టానికి తగ్గట్టు మీరు సుఖాలు కొనుక్కుంటే కష్టాలు ప్రజలు పడుతున్నట్ట, మీరు సుఖపడుతున్నట్ట. అదే దాని అర్థం. సుఖపడడానికి మీకు అధికారం వచ్చింది. రామారావు గారు కారు నేను కొనుక్కొని పాత కారులో తిరుగుతాను, రిపేర్ చేయించుకుని అన్నారు. అది స్థాయి. ఆ స్థాయి ఆ అంశ మీ తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల లెగసీలో కాకరకాయల కేకరకాయ అయిందా? ఓకే, మాటకు ముందు మాట తర్వాత రామారావు గారి పేరే చెప్తారు కదా. మన ఆదర్శాలు భావాలు అక్కర్లేదా? రాష్ట్ర దయనీయమైన పరిస్థితిని మీరే విశ్లేషించి చెప్పారు కదా. దయనీయమైన పరిస్థితి నిజంగా లేకపోతే దయనీయమైన స్థితికి తీసుకొచ్చి మాట్లాడింది మీరే కదా. దానికే కదా అయ్యన్ పాత్రకి సిరెత్తుకు వచ్చి ఏది నిజమో తెలుసుకుందాం సాక్షి పేపర్ చదవడం కూడా మొదలెట్టాడు ఆయన. దానికి సాక్షులు వచ్చాయని నిజాలంటే కితాబు కూడా ఇచ్చేస్తున్నారు ఆయన. నిజాలన్నమాట కాదు, అట్లీస్ట్ ఈ అబద్ధం రెండు కంపేర్ చేసి నిజమేదో తెలుసుకుందాం అని ప్రయత్నం ఉంటుంది కదా. స్పీకర్ చేతిలో కూర్చొని రూలింగ్ ఇవ్వాలి రేపు పొద్దున్న. ఎందుకంటే కళ్ళ ముందు ఆయన చిన్నపిల్లని చేసి కుర్చీలు కూర్చోపెట్టి మరి యనమల రామకృష్ణరావు ఫిగరు, గవర్నర్ ఫిగరు, చంద్రబాబు గారు ఫిగరు, ఆఖరికి పైగాల ఫిగరు, అచ్చ తెలుగులో నిజం ఏదో ఒకటి తేల్చుకోవాలి కదా ఆయన. అంతే కదా. ఇది నాకు అవసరమే అనుకున్నాడు. వాళ్ళు చెప్పినట్టు నేను కూడా చెప్తా పరుగు కొనేట్టే కదా. అంతే, రూలింగ్ ఇవ్వాలి కదా దాని మీద. ఆ డెలిబరేషన్స్కి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అనుకున్నాడు. సంయమనం పాటించాడు, విచక్షణ యూజ్ చేశాడు. సార్ ఏంది అసలు భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు సార్? ముందు రేపు గడిస్తే వెళ్ళండి భవిష్యత్తు గురించి మాట్లాడతాం. అంతే, ఏ రోజు కాదు, ఏ రోజు కాదు. ఈ రోజు ఇస్తాట రేపు పేడతట్ట ఇప్పుడు ప్రభుత్వం. కానీ పబ్లిక్ మీటింగ్లు ఇలాంటి వాటికి మాత్రం మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా దాదాపుగా 400 కోట్ల రూపాయలు మీటింగ్ ఖర్చులకి, లైటింగ్లకు కావచ్చు, అరేంజ్మెంట్స్కి కావచ్చు, మీటింగ్ కావచ్చు, భోజనాలకు కావచ్చు, ఆయన ఖర్చులు 400 కోట్లు ఆర్భాటాలకి. మళ్ళీ రేపు ఎల్లుండో ఈ నెలలోనే మహానాడు, దానికి అవుతాయి మళ్ళీ. అవునండి, హెలికాప్టర్లు వాటికి అవుతాయి. వీటికి ఎక్కడ తగ్గట్లేదు, ఎక్కడ లోటు రానివ్వట్లేదు, ఎక్కడ తక్కువ కానివ్వట్లేదు. కానీ రాష్ట్రానికి, సంక్షేమానికి, ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి మొత్తం నాశనం చేశాడు. యాజ్ పర్ స్క్రిప్ట్, యాజ్ పర్ ద డైరెక్షన్స్. ఇంతే. ఇక్కడికి వచ్చేటప్పటికి స్క్రిప్ట్ ఓపెన్ చేస్తారా? ఇప్పుడు వీళ్ళు ఎంప్లాయీస్, టీచర్లు, ప్రజలు ఇది కొత్త చంద్రబాబు నాయుడు 3 4 సార్లు చూస్తారు. ఇప్పుడు 3 సార్లు లేట్ చేశారు, తెలియకుండానే ఓట్లు వేసారా? ఇది ఎవరి కర్మకు ఎవడ బాధ్యులు, ఎవరేడు చేయగలరు? దీని కొత్త లాస్ట్ ఎలక్షన్స్ ముందే కదా ఏదైనా ఇస్తే మిఠాయి. ఆ లాస్ట్ 3-4 నెలలే. దానికి ఇప్పుడు 5 ఏళ్ళు పెట్టి కొట్టుకొని తల్ల కొట్టుకొని బాదుకొని ఎందుకు చెప్పాలి? ఆయన ఏమో చేసింది చెప్పుకోడు, చెప్పడు, చేశాడు. ఈ నియోజకవర్గంలో కనబడవా? అది చిన్న గోపెట్లో పెట్టి, అగ్గిపెట్లో పెట్టి చేసాడు కంపెనీ. వచ్చి ఓపెనింగ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసిన ఉన్నాయి కదా ఫలకాలు, అక్కడ ఎక్కువ మోటార్స్ ఇవన్నీ, టైర్స్ అవన్నీ. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ నేను రబ్బర్ కట్టిస్తాను, శిలాఫలకం తీని మళ్ళీ పెట్టి నేను కట్ చేస్తానంటే ఆ చుట్టుపక్కల ప్రజలు వాళ్ళు తేల్చుకోవాలి. ఇదేంటి ఇదే ఎక్స్పాన్షన్. ఇప్పుడు మీరు ఇంటి పైన గృహప్రవేశం చేసి మాకు అన్నాలు పెట్టారు, పైన గది వేసుకుంటారు, మళ్ళీ గృహప్రవేశం చేస్తారేంటి? అది అలాగే చేస్తుంటారు ఇప్పుడు. ఆ కంపెనీ వాడు పైన ఇంకో రూమ్ వేసుకుంటే మళ్ళీ వచ్చి శిలాఫలకం వేస్తుంది. వెరీ గుడ్, శబస్. ఓకే, కానీ అలా కానీ సో ఓవరాల్గా కంపెనీ అంతా అలా ఖాతాలు వేసుకుంటారు. వేసుకోనండి, ఎడపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా అది. ఎప్పుడో స్టార్ట్ చేశారు మీరంటే అంతే కదా. ఇప్పుడు ఇంటర్వ్యూలో కింద పొరపాటున కేఎస్ ప్రసాద్ బదులు అమరు, అటు పక్క కేఎస్ ప్రసాద్ నీకు పడింది అనుకో, అది పేరు తప్పేశారంటారు. కానీ ప్రసాద్ అమర్ అయిపోయాడు, అమర్ ప్రసాద్ అయిపోయాడు అంటారు ఎవరన్నా. అంతే కదా. ఆ కంపెనీ వాడు ప్రతి వాడు చూడు ఇల్లు కట్టుకున్నాడు ఈ స్టేట్ అని రాస్తాడు, వాడు ఎప్పుడు తగలడ్డం అని. అది అది చరిత్ర. 1924 ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇప్పుడు పుస్తకాల్లోనే ఎక్కడైతే ర్యాష్ చేయవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అని. అంతే, దానైతే రబ్బర్తో జరపలేరు కదా. అంతే కదా. అది సార్. సో ఫైనల్గా అసలు ఈ కంపెనీలు వీటన్నిటికి సంబంధించి ఇండస్ట్రియల్ ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందనే దానికి సంబంధించి గత ప్రభుత్వం చెప్పుకోలేకపోవడానికి ఈ ప్రభుత్వం అవన్నీ వీళ్ళ ఖాతాలు వేసుకోవడానికి గల కారణాలను ఏం చెప్తారు సార్? చేసింది ఎవరి కోసం చెప్పాలండి? మా నాన్న ఇప్పుడు నాకు సైకిల్ కొన్నాను, విమానం కొన్నాను,
బస్సు కొన్నాను లేకపోతే కారు కొన్నాను ఇవన్నీ నాకు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. నేను చెప్పాను మా నాన్న ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చాడు, మా నాన్న నేను పొగుడుకోవాలి, అది మనం చేయవలసిన పని. కానీ ఇక్కడ బిడ్డల స్థానంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఆ పని చేయకుండా, నాకు తెలిసి ఏ తండ్రి పిల్లలు ఇచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేసి చేయడు. ఎక్స్పెక్టేషన్స్ లేని వ్యక్తే తండ్రి, ఆ వ్యక్తే ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి చేరిక గౌరవం ఎవరు నిలబెట్టుకుంటారో చరిత్ర చెప్తుంది. ఓకే, అందుకని ఇంకేం లేదు. నేను ఎప్పుడు తండ్రి స్థానంలోనే చెప్తాను ముఖ్యమంత్రి చేరిక. సార్ తండ్రి పిల్లలకి ఏం చేశాడో చచ్చినా చెప్పడు, అది కర్తవ్యం బాధ్యత అనుకుని చేశాడు. బాధ్యత ఎవరు విస్మరించారో ప్రజలు నిర్ణయిస్తారు తర్వాత. ఆయన బాధ్యతలు నిర్వర్తించలేదని ఓట్లే లేదు. నేను ఇందాక చెప్పిన ఏలం పాటలు ఇక్కడ పాడుకున్నారు ప్రజలు, ఈ మా చెడ్డ భాగ్యస్తారు వీళ్ళని, ఇప్పుడు కరు కలిసి చేతిలో పెడుతున్నారు. ఓకే, అంతే. ఏమవుతున్నా లాస్ట్కి ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు, చేసి ప్రపంచం స్థిరపడిపోద్ది. మా వెంకయ్యనాయుడు గారు, రమణ గారు అందరు మనోభావాలు గాయమైపోయేది. మేము చదవాలి ఇంగ్లీష్, వీళ్ళెందుకు చదవాలి, నాలుగే తిప్పలు పడి ఇంగ్లీష్ నేర్చుకోవాలని కాగడాలు కట్టుకుని శబ్దాలు పెట్టి మరి అది ఏమైంది సార్, చచ్చినట్టు భూమారంగా చచ్చినట్టు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఎక్కవలసి వచ్చింది. అలాగే ఉంటుంది. అదే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఆయన చెప్పిన క్లాస్ వార్ అంటే అంతే. ఆ క్లాస్ వార్కి సైనికులు రెడీ అవుతారు. ఎప్పుడు రెడీ అవుతారు? అణగదొక్కబడినప్పుడు. విప్లవాలు ఉద్యమాలు ఎప్పుడు వస్తాయి? నిన్ను ఎప్పుడైతే అణగదొక్కబడతావో, అణగదొక్కనంతకాలం ఏ కష్టం ఉండదు ఎవరికైనా. అణగదొక్కడం స్టార్ట్ అయిన తర్వాత అవతలోడికి తెలిసింది అనుకున్నాను అణగదొక్కుతున్నాను, అప్పుడే వస్తాయి ప్రపంచనాలు. వాటిని నిలువరించుకోగలరా ఆలోచించుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాల్లో ఎవరి హయాంలో ఎంతెంత ఇన్సెన్టివ్స్ వచ్చాయి, ఎంత ఉద్యోగ కల్పన జరిగిందనే దానికి సంబంధించినటువంటి విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.